పల్నాడు జిల్లా పెరకూరపాడులో మద్యం దుకాణదారుల వ్యవహారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారి అత్యాశ తమ ప్రాణాల మీదకు వచ్చేలా ఉందంటూ మందు పబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీల్ లేని సీసాలో మద్యం పోసి అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. అది సరైందేనా లేక కల్తీ మాధ్యమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని పెరకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది అని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మద్యం దుకాణదారుల వ్యవహారంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వారి అత్యాశ తమ ప్రాణాల మీదకు వచ్చేలా ఉందంటూ మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీల్ లేని సీసాలో మద్యం పోసి అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. అది సరైందేనా లేక కల్తీ మద్యమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతే జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు, శివాని, ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గం క్రూసూరులో అయితే మద్యం దుకాణదారులు అత్యాశకు పాల్పడుతున్నారు. అయితే ప్రజల పాలాల మీదకు వచ్చేలా కూడా ఈ పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి సీల్ లేని మద్యం సీసాల్లో లూజు మద్యం పోసి అమ్ముకుంటూ ప్రజల ఏదైతే మందు బాబులకు సంబంధించి ప్రాణాలతో ఆడుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ యొక్క మద్యం లూజ్ అమ్ముతుండటంతో ఈ యొక్క దారుణమైన వ్యవస్థ అయితే బయటకు వస్తుంది. అయితే ఇది ఏ బ్రాండో కూడా ఏం తాగుతున్నామో కూడా తెలియని మద్యం ప్రియులు తమకు జరుగుతున్న మోసాన్ని అయితే గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే వైన్ షాపులకు సంబంధించి పాటలు నిర్వహించింది, ఏదైతే లాటరీ సిస్టమ్ తో దాంట్లో చేజిక్కించుకున్న మద్యం షాపుల నిర్వాహకులైతే ఇలా దుకాణాల్లో సీల్ తీసి లూజ్ అమ్మటం పరిపాటిగా మారింది. అయితే అర క్వార్టర్ తాగే వారి కోసం మద్యం దుకాణాల్లో క్వార్టర్ బాటిల్స్, అలాగే ఏదైతే అర క్వార్టర్ సంబంధించిన బాటిల్స్ ఉండాలి. వాటికి సంబంధించి అవేమి లేకుండా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులకి, అదే ప్రతి వాడలా కూడా ఈ యొక్క బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఆ బెల్ట్ షాపులు కూడా ఈ యొక్క షాపులు యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నెలకి ఇంతని కూడా మాట్లాడుకొని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బెల్ట్ షాపులు గతంతో చూసుకుంటే వైసీపీ పాలన కన్నా కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మహిళలు అదే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క అసలు ఉంచాల్సిన అవసరం కూడా లేని పరిస్థితిగా ఉండే విధంగా చేస్తున్నారు. అయితే ఏదైతే మద్యం ప్రియులకు షాపులు వారు చేసే జిమ్మిక్ కంటే కూడా వారికి కావాల్సిన కిక్కే ముఖ్యం అన్నట్టుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి మొత్తం చూసి చూడనట్లుగా ఉన్న పరిస్థితి. ఏదైతే బారులను తడిపిస్తూ బారుల్ని, ఏదైతే రెస్టారెంట్ బార్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వైన్ షాపు పక్కనే ఈ యొక్క షెడ్లు మాదిరి వేసి కూడా ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయి అక్కడే తాగటానికి కూడా దానికి సంబంధించిన టచింగ్ అనేది ఈ విధంగా అయితే తిని బండారాలు కూడా పెట్టి అక్కడే షాపుల వద్దే తాగిచ్చే విధంగా అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి నిబంధన విరుద్ధంగా అయితే ఇవంతా జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం మామూలు చూసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నట్టుగా అనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మామూలు మత్తులో అధికారులు తూగుతున్నారని చెప్పేసి కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. వారలా కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీని అందరికీ ఈ యొక్క బెల్ట్ షాపులు తీసివేసి ఆ యొక్క ప్రభుత్వ అనుగుణంగా ఎలా అయితే నిబంధనలతో ఉన్నాయో షాపులు నిర్వహించాలో ఆ విధంగా ఆ షాపులు నిర్వహించాలని కూడా ప్రజలు గాని అలాగే ఏదైతే మహిళలు ముఖ్యంగా కోరుతున్నారో వాడవాళ్ళ మందులు ఈ యొక్క మద్యం అమ్మకాలతో తమ భర్తలకి ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. గతంలో కన్నా కూడా ఎక్కువగా మందు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారని చెప్పేసి కూడా
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని అంతటికీ యొక్క వాడవాళ్ళ లేకుండా ఎక్కడైతే ప్రభుత్వం మద్యం వైన్ షాపులు ఇచ్చారో అక్కడ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఇవన్నీ కూడా పట్టనట్టుగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కళ్ళ ముందు కనిపించినా కూడా అధికారులు ఏదైతే ఎక్సైజ్ అధికారులు ముఖ్యంగా చూసుకుంటే ఎక్సైజ్ అధికారులు పట్టనట్టుగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే అక్కడక్కడ పొలాల్లోనే బయట మద్యం తాగే వాళ్ళని పట్టుకుంటున్నారు. అలాగా పట్టుకోవడమే కాకుండా వైన్ షాపుల దగ్గర పాకాలు వేసి మద్యం వాళ్ళని ఏమి చేయట్లేదని కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.